ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊహించని షాక్ తగిలింది. సాక్షుల్ని బెదిరించిన కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇవాళ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు బెదిరించినట్లు ఈ నెల 20న శివప్రసాద్, మణికంఠ, పవన్ కుమార్, వెంకటేష్ అనే వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై ఈ నెల 21న ఎఫ్ఐఆర్ నమోదైంది. అదే రోజు అనంతబాబు ఇంటికి వెళ్లారు పోలీసులు. కానీ అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే కొందరు పోలీసులే ఆయనకు ఉప్పందించారన్న ప్రచారం కూడా ఉంది. నిన్న రాజమండ్రి జిల్లా కోర్టుకి అనంతబాబు సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణకు హాజరయ్యారు. అది ముగిసిన తర్వాత కోర్టు బయటకు వచ్చిన ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకున్నారు సర్పవరం పోలీసులు. ఇవాళ ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మరోవైపు ఈ కేసు విచారణాధికారిగా తుని రూరల్ సిఐ చెన్నకేశవకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం అనంతబాబు కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అయితే న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధిస్తుందా, బెయిల్ మంజూరు చేస్తుందా అన్నది చూడాలి.